ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఇంట్రాడేలో ఆప్షన్ బయ్యర్ కింద మీకు సక్సెస్ రావాలంటే కనుక మీరు మంచి ట్రెండింగ్ డే వచ్చినప్పుడు మాక్సిమం ప్రాఫిట్స్ మనం దాంట్లో ఆ ట్రేడ్లో మనం తీయగలిగితేనే మనం నెట్ ప్రాఫిటబుల్గా ఉంటాం అనమాట అండి. సో దానికోసం మనం ఫాలో అవ్వాల్సింది స్టాప్ లాస్ ట్రైల్ చేయడం అనమాట. అంటే మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ ప్రైస్ మూవ్ ఉన్నప్పుడు మీ స్టాప్ లాస్ని ఆ డైరెక్షన్లో మార్కెట్ ఏదైతే డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం ట్రెండ్ అనేది మనం క్యాప్చర్ చేయగలుగుతాం అనమాట అండి. సో చార్ట్లో ఒకసారి చూద్దాం అది ఎలా వర్కౌట్ అవుతుందో. సో ఫ్రెండ్స్, ప్రీవియస్గా నేను ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో స్టాప్ లాస్ లెటర్సే మీకు సిగ్నల్ వచ్చినట్టు లెటర్సే మీరు పుట్టు బై చేశారనుకుంటాం కనుక సో ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ మీరు రైట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. మీ స్టాప్ లాస్ ఇనీషియల్గా స్టాప్ లాస్ 1 ఇక్కడ ఉంటే కనుక సో దాన్ని మార్కెట్ డైరెక్షన్లో మన స్టాప్ లాస్ని కిందకి తీసుకుంటా ఒక్కొక్క క్యాండిల్ వెళ్తున్నప్పుడు మీ స్టాప్ లాస్ని మార్చుకుంటూ రావాలన్నమాట అండి. ఎప్పుడైతే ఒక క్యాండిల్ యొక్క హై రివర్స్ అవుతుందో అప్పుడు మీ పుట్టు ట్రేడ్ మీరు క్లోజ్ చేయాలి.